పరిష్కరించుకుందాం అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందాం అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను జిందాబాద్ ఏటీయూసీ జిందాబాద్ ఏటీయూసీ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. అదేవిధంగా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన రాబో రోజుల్లో పోరాట కార్యక్రమం నిర్మించడానికి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు నిజానికి వీరికి ప్రభుత్వ ఉద్యోగిక బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పి అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు అవుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఇవ్వాలి. ముందుగా వీళ్ళకి ఏ ఉద్యోగి యొక్క క్యాడర్ ప్రకారం వీళ్ళు నియమితులయ్యారో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పి నిబంధన ఉంది. కానీ అట్లాంటి నిబంధనలను తుంగలు దొక్కి ప్రభుత్వాలు బేసిక్ వేతనం ఇవ్వకుండా చాలని వేతనాలతో వీళ్ళ కాలాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు సంగారెడ్డి జిల్లాలో ఉన్నారు కాబట్టి వారు కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి మెరుగైన సౌకర్యాలు అందించాలి. ఈ ఆసుపత్రుల్లో మరింత పేదలకు సేవలు అందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళు అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి తద్వారా ఈ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు సమయం ప్రకారం జీతాలు అందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకొని వారికి కనీస హక్కుల్ని రావాల్సినటువంటి కనీస వేతనాలను అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి పే స్కేల్ ప్రకారం జీతాలు కూడా ఇవ్వడానికి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.